హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే అత్తమ్మ ఐసీలోనే ఉన్నారండి. బ్రీతింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈరోజు కానీ ఐసీలో ఉండాలన్నారు. ఇడ్లీ కోసం అయితే అత్తమ్మ కోసం వచ్చాం మేము. ఇక చిన్న హోటల్ అయినా చాలా బాగుందండి. నెల్లూరుకి వచ్చినాక కారం దోశ అయితే కంపల్సరీగా తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది నెల్లూరు కారం దోశ. అది ఫేమసే కదండి. ఇలా మనం చిన్న హోటల్లో తింటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, మనకి చాలా మనీ అనేది సేవ్ అవుతుందండి. కడుపు నిండుగా మనము తినచ్చు. ఇదైతే శుభమస్తు సెంటర్ అండి, షాపింగ్ మాల్ది. ఇక్కడైతే సాయంత్రం చాలా క్రౌడ్ ఉంటుంది, మార్నింగ్ కాబట్టి అంతగా లేదు. మన హాస్పిటల్ అయితే ఇటు సైడు. ఇప్పుడు హాస్పిటల్లో అయితే వెళ్దాము, లంచ్ అయితే చూద్దామండి. ఈరోజు చాలా క్రౌడ్ ఉన్నారు జనాలు అయితే, హాస్పిటల్లో ఉండే కొద్దీ విపరీతం అవుతున్నారు. ఇలా అన్నదానం చేయటం మాత్రం చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. పేషెంట్స్ అనేది మనీ అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి హాస్పిటల్లో ఖర్చులు అంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఇలా ఒక్క పూట అన్నం దొరికినా కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇలా అన్నదానం చేయాలంటే. దేవుడు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మేము కానీ ఇలా చేయాలనుకుంటున్నాము. మన వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.